జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలోని 16వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கோடித் தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாள் திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னேலேவாய் நேரிந்தான் தோயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் మాతాదే అమ్మా నీనేష నిలైకదవం నీకేలో రెంబావాయ్. దీని యొక్క భావము, మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము. మేము వేపల్లెలో నుండి గోపపిల్లలము స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధములమై వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసిన వారము. గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అత్యధిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్ల వంశములో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేపితుడును ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడునగు శ్రీకృష్ణుడు మాకు పా అను ధ్వనించడు వాద్యమునిత్తునని నిన్ననే వాగ్దానం చేసినాడు. ఇప్పుడు అనన్య ప్రయోజనములై స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివానిని వేడుకుంటున్నారు అని ఈ పాశురం యొక్క భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో తిరుప్పావై 17వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము.